నమస్తే. కంట్రీ న్యూస్కు స్వాగతం. అయోధ్య తరహాలోనే మరో రామాలయం ఎక్కడో తెలుసా? అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ముహూర్తం దగ్గర పడుతుంది. మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో దేశవ్యాప్తంగా అంబరాలంటుతున్నాయి. అలాగే రాముడి విగ్రహ ప్రతిష్టను చూసేందుకు యావత్ దేశం కోట్ల కళ్ళు తెరిచి చూస్తుంది. ఈ తరుణంలోనే చండీగఢ్లో అయోధ్య రామాలయం ప్రతిరూపాన్ని ఏర్పాటు చేసి లక్షలాది లడ్డూలను పంపించేస్తున్నారు. అంతే దూరం వెళ్ళిన భక్తులు ఆలయానికి చేరుకొని శ్రీరాముని కృపా కటాక్షాలను పాత్రలు అవుతున్నారు. ఈ ఆలయ గోపురం 8 అడుగుల ఎత్తు, 50 అడుగుల వెడల్పుతో నిర్మించారు. శ్రీరామ్ కృపా సేవ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని ఆలయ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా ఈ ఆలయ ప్రాంగణంలో కొన్ని కార్యక్రమాలను రూపొందించారు. ప్రస్తుతం దర్శనం నిమిత్తం వచ్చిన భక్తులకు లడ్డూలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ప్రాణప్రతిష్ఠకు ముందు రోజు మధ్యాహ్నం 3 గంటలకు మొదటి కార్యక్రమం ప్రారంభమవుతుందని సేవా ట్రస్ట్ సభ్యుడు వెల్లడించారు. 500 ఏళ్ల నాటి చరిత్ర సాకారం అవుతుందన్నారు. శ్రీరామ్ కృపాసేవ ట్రస్ట్ సభ్యులు ప్రదీప్ బన్సాల్ ఈ కార్యక్రమంలో మేయర్ అనూప్ గుప్తా తదితరులు పాల్గొంటారని వివరించారు. ఈ అద్భుతమైన కట్టడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రకరకాల విద్యుత్ కాంతులు, రంగురంగుల బాణాసంచాల నడుమ అంగరంగ వైభవంగా ఈ వేడుకను నిర్వహిస్తామంటున్నారు. దశాబ్దాల నాటి ఉద్యమానికి నేటి ఫలితం దక్కనుందన్నారు. అందుకే లక్షలాది మంది అపారమైన భక్తి విశ్వాసాలతో ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నట్లు ప్రకటించారు. కేవలం అయోధ్యలోనే కాకుండా చండీగఢ్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఇలా ప్రధాన నగరాల్లో అన్ని ఆలయాలు ప్రత్యేకంగా అలంకరించబడ్డాయని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఇప్పటికీ విస్తృతంగా సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు.